నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలిత సహస్రనామాలకు ఒక్కొక్కటి చొప్పున ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. ఈరోజు 263 నామానికి ప్రతి పదార్థం తెలుసుకుందాము. సర్వ అవస్థ వివర్జిత. పద విభజన ప్రతి పదార్థం సర్వ అవస్థ వివర్జిత. సర్వావస్థ వివర్జిత అని అవస్థలని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తుర్య అవస్థలు విడిచి వేసినది. జీవుడికి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, తుర్యావస్థ ఈ 4 అవస్థలే కాకుండా తుర్యాతీత అని 5వ అవస్థ కూడా ఉన్నది. దానికి రూఢిగా ఒక పేరు లేదు, కానీ తుర్యావస్థ పైన తర్వాతది కాబట్టి దీనిని తుర్యాతీతం అన్నారు. మొదటి జాగ్రత్తాది 3అవస్థలను తుర్యావస్థను అతిక్రమించిన జీవుడు తుర్యాతీత అవస్థలో ప్రవేశిస్తాడు. అట్టివాడికి పునరావృత్తి కలగదు. ఆ అవస్థలోని అహం బ్రహ్మస్మిని పొందుతున్నాడు. అటువంటి జీవునికి తుర్యాతీతుడని పేరు. జీవుల సమిష్టి భేదం గాని వ్యష్టి భేదం గాని లేని స్వరూపము గలవాడవుతాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలను విడిచిపెట్టిన వాడికి తుర్యావస్థ కలుగుతుంది. తుర్యావస్థలో స్థిరత్వం వల్ల పరమపదమైన తుర్యాతీత అవస్థ లభ్యమవుతుంది. తుర్యావస్థ అభ్యాస ఆధిక్యం వల్ల తుర్యాతీత పదాన్ని పొందిన సాధకుడు సర్వప్రాణులకు అంతరాత్మ స్వరూపుడు, సచితానంద లక్షణాలు గలవాడైన శివుడితో సమానమవుతాడు. అంటే పరమాత్మలో లీనం లేక శ్రీకైవల్యంలో చేరుతున్నాడు. జీవుడు అజ్ఞానం నుండి పూర్తిగా సర్వావస్థల నుండి విడివిడి పరబ్రహ్మంలో లీనమవుతున్నాడు. ఈ దశను పొందిన వాడి స్వరూపం గురించి చెప్పటానికి 3 సూత్రాలున్నాయి. వాటిలో ఆ శరీర వృత్తి, ధారణము, వ్రతము, ఆ కథయే జపము, ఆత్మజ్ఞానమే దానము. ఆత్మ అనుసంధానమే శివపూజ అవుతుంది. శరీరం లేనిదే శివపూజ సాగదు. కాబట్టి శివపూజలు సాధించే శరీర ధారణం ఒక వ్రతం అవుతుంది. కానీ తుచ్చ కార్యాలను సాధించడానికి శరీర ధారణము కాదు. అందువల్ల భటోత్పలుడు దేవుణ్ణి ఈ విధంగా ప్రార్థించాడు. లోపల ప్రకాశిస్తున్న నిర్మల శక్తి యొక్క అమృతంచే పోషింపబడే నా శరీరము నీ పూజను నిర్వర్తించడానికి వినియోగింపబడునుగాక. స్వేచ్ఛగా మాట్లాడడమే మంత్రజపము. అదేవిధంగా వీళ్ళ చిత్తము సత్యావస్థనే గ్రహిస్తుంది. కాబట్టి వీరు ఏ మాట మాట్లాడినా అది జపమవుతుంది. నిర్విచారమైన ఏకాగ్రత యందు బుద్ధికి నిర్మలత్వం కలుగుతుంది. అప్పుడు సత్యావస్తువును భరించే ప్రజ్ఞ, తెలివి కలుగుతుంది. దేనిని మనస్సుతో ధ్యానం చేస్తున్నాడో దానినే మాటలతో పలుకుతాడో అనే శృతి వాక్యాన్ని బట్టి ఈ తుర్యాతీత అవస్థ యందు యోగులు ఎప్పుడూ పరమాత్మ గురించి ధ్యానిస్తూ ఉంటారు. కాబట్టి వారి మాటలను యథార్థ వస్తువును బోధించే మంత్రాలే అవుతాయి. సత్పురుషులు ఏమీ ఉపదేశించకపోయినా ఎల్లప్పుడూ వారి సన్నిధికి వెళ్ళాలి. వారు స్వేచ్ఛగా మాట్లాడిన మాటలే మనకు ఉపదేశాలవుతాయి. ఇతరులకు పరమాత్మను గురించి చేసిన ఉపదేశమే దానమవుతుంది. పరమాత్మ స్వరూప చైతన్యాన్ని తాను సాక్షాత్కరింప చేసుకొనుటయే దానమవుతుంది. ఆ జ్ఞానము ఇతరులకు ఉపదేశించడం కూడా దానమవుతుంది. సౌందర్యలహరి 27వ శ్లోకంలో కూడా శంకర భగవద్పాదుల వారు ఆత్మసమర్పణ బుద్ధితో నేను మాట్లాడే మాటలన్నీ నీ మంత్రజపం అవ్వాలి. నేను చేసే హస్తవిన్యాస సాధులన్నీ పూజలో నీకు చేసే ముద్రలు కావాలి. నేను తిరిగే భ్రమణాలన్నీ నీకు ప్రదక్షిణలు కావాలి. నేను స్వీకరించే అన్నపానాదులన్నీ నీకు హోమద్రవ్యాలు కావాలి. నా శరీరంలోని అంగభంగిమలన్నీ నీకు నేను చేసే సాష్టాంగ ప్రణామాలు కావాలి. నా చేష్ట విలాసనాలన్నీ నీకు నేను చేసే సేవా రూపమై నీ పూజా విధాలు కావాలి అని అమ్మవారితో విన్నవించుకున్నారు. జపో జల్ప శిల్పం సకలమాపి ముద్ర విరాచన గతి ప్రదక్షిణే క్రమేణ మాషానాథ ఉతి నిధం ప్రాణామాస వేషస్సు కామాఖిల మాతార్పణ దృశ్య సాపార్య పర్యావస్థ భవతు ఎన్మే విలాసితం. ఎల్లప్పుడూ ఆత్మరూపమైన శివపూజ యందు ఆసక్తి గలవాడు శివ సమానుడవుతాడు. వాడే మహాయోగి. వాడే మహామంత్రాలన్నీ తెలిసినవాడు. శిష్యుల మనసులకు యథార్థమైన ఆత్మతత్వాన్ని బోధించేవాడు. తుర్యాన్ని దాటిన తర్వాత సాధకుడు అన్నిటినీ వదిలివేస్తాడు. వర్జించినది, విడిచినది, ఒకదాని నుంచి వేరొక దానికి పునరావృత్తి లేనిది ఈ అవస్థ వృష్టి సమయాత్మకమైనది. ఇదే పరమపదము. ఏమాత్రము ద్వైతభావము లేని స్థితి. ఇక్కడ కాలభేదము ఉండదు.
అన్ని కాలాల యందు ఆనందమే స్వరూపము. సాధకుడు జీవించి ఉన్నప్పటికీ, దేహేంద్రియాలు ఉన్నప్పటికీ కర్మలు చెయ్యడు. లోకంతో అతనికి సంబంధము లేదు. అతడు పరమేశ్వర స్వరూపుడు. ఈ అవస్థలో సర్వము చిన్మయంగా ఉండే నిరాతిశయ ఆనంద అనుభూతి మాత్రమే ఉంటుంది తప్ప ఇతరమేమీ ఉండదు. ఈ లక్షణాన్ని జీవన్ముక్త లక్షణం అంటారు. అంటే శరీరంలో ఉండి కూడా మోక్ష స్థితిలో ఉండే లక్షణం అన్నమాట. అన్ని అవస్థలను విడిచి వాటికి అతీతంగా ఉండున్నది అని ఈ నామానికి అర్థం. ఓం సర్వావస్థ వివిజితాయ నమః. అష్టాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరు. థ్యాంక్ యూ. బెల్ అనే ఐకాన్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. మా లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి, చూడగలరు.